హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హరిద్వార్ గురించి తెలుసుకుందాం. హరిద్వార్లో మాయాదేవి అనే అమ్మవారు ఉంటారు. దక్ష యాగంలో సతీదేవి ఆత్మహత్యం చేసుకున్నప్పుడు ముక్కలైన ఆమె దేహంలో గుండె నావి పడిన భాగమే ఈ మాయాదేవి ఆలయంగా పిలువబడుతుంది. ఇక్కడ మాయాదేవికి 3 తలలు 4 చేతులు ఉంటాయి. 11వ శతాబ్దానికి చెందినది. ఈ దేవాలయంలో కామాక్షి అమ్మవారి విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ ఆలయం క్రీస్తశకం 8వ శతాబ్దంలో శంకరాచార్యులు గారు నెలకొల్పినట్టు చెప్తుంటారు. ఈ ఆలయం పంచతీర్థాలలో ఒకటి అయిన నీలపర్వతంగా కూడా పిలువబడుతుంది. ఈ అమ్మవారు చండీ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం దగ్గర ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడకు హిమాలయాల నుంచి గంగ వస్తూ ఉంటుంది. ఇందులో స్నానం చేయడం వల్ల మన పాప పోతాయి. ఇక్కడ దేవతను చూడడానికి దేశ విదేశాల నుండి, మన దేశ నలుమూలల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. హరిద్వార్లో ప్రసిద్ధి చెందిన ఆలయం. దీనికి బిల్వము అని పేరు కూడా ఉంటుంది. ఇక్కడికి కాలినడకన వెళ్ళవచ్చు, లేదా రూప్ లైన్ ద్వారా కూడా వెళ్ళవచ్చు. ఈ దేవిని నిత్యం ధూపారాధనలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇది హరిద్వార్కు 3 పీఠాలలో ఒకటి. మరొకటి శ్రీ చండీదేవి ఆలయం, రెండవది మాయాదేవి ఆలయం. ఇక్కడ అమ్మవారికి 8 చేతులతో, మరొక అమ్మవారు 4 చేతులు 3 తలలతో మనకి దర్శనమిస్తారు. ఈ దర్శనం మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల మధ్య గుడి దర్శనం ఆపివేస్తారు. మళ్ళీ 5 గంటల నుండి 9 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఇక్కడ చూడవలసినది గంగాహారతి. గంగాహారతి చూడడం వల్ల పూర్వజన్మ పాపాలు పోతాయని ఈ సమయంలో గంగాహారతి ఇచ్చేటప్పుడు ప్రజలు దీపాలు గంగలో వదిలివేస్తారు. మన పాపాలు కూడా పోతాయి అని చెబుతుంటారు. మనం ఉదయం గంగాహారతి చూడాలనుకుంటే 5 గంటల నుంచి 6 గంటల లోపు చూడవచ్చు. సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు గంగాహారతి జరుగుతుంది. దీనిని చూసిన వారికి జన్మ ధన్యం అవుతుంది. ఈ హరిద్వార్ చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడం వల్ల మన మనసు చాలా ప్రశాంతంగా ఉండడం, గంగాహారతి చూడడం వల్ల జన్మల పాపాలు పోతాయి. ఈ హరిద్వార్ చూడాలనుకుంటే మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్.